ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. నేను నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46 అధ్యాయము 4వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన ముసలితనం వరకు నేను నిన్ను నెరసినటువంటి వెంట్రుకల స్థితిలో ఉన్నంత వరకు మిమ్మల్ని మోస్తాను, నేనే మిమ్మల్ని చేశాను, నేనే మిమ్మల్ని భరిస్తాను, నేనే మిమ్మల్ని ఎత్తుకుంటాను, రక్షిస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం ద్వారా దేవుని నిత్యమైనటువంటి ప్రేమ, సంరక్షణ మరియు దేవుని యొక్క ఉద్దేశం మనకు తెలియజేస్తా ఉంది. నీ జీవితం అంతా దేవుడు నీతోనే ఉంటాడు, నీతో ఎవరు ఉన్నా లేకపోయినా. బలహీనతల్లో కూడా ఆయన నిన్ను మోస్తాడు. నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను మోస్తాడు. కష్టాల మధ్యలో దేవుడు నిన్ను భరించి కాపాడతాడు. దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు, భరిస్తూ ఉంటాడు. ఆయన చేతుల్లో ఉన్న వారిని ఎప్పుడూ దేవుడు విడిచిపెట్టాడు. ఏ పరిస్థితుల్లో కూడా దేవుడు విడిచిపెట్టాడు. నేను నిన్ను మోయుదును, నేను నిన్ను ఎత్తుకొనుచు రక్షిస్తున్నాను, భయపడకము, నీవు నా చేతుల్లో ఉన్నావు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నాకున్న భయాల్లో ఎవరున్నారు అని మనకు ఆలోచన కలిగి ఉంటే ప్రభువు చెబుతున్నాడు, నేను నిన్ను ఎత్తుకుంటాను, భయపడద్దు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని ప్రభు చెబుతున్నాడు. ఆయన మాటలు, ఈ మాటలు నమ్మి విశ్వసించి మన జీవితంలో ప్రభు సంరక్షణ పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుని కొద్ది మాటలు దేవుడి మనకుల్లో దీవించునుగా. ఆమె తలలు వంచుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, భాగ్యాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే అని చెప్పారు. అయ్యా, మమ్మల్ని ఎత్తుకుని రక్షించేవాడు మీరే. మమ్మల్ని మీరు ఎత్తుకోకపోతే, రక్షించకపోతే మా సమస్యల్లోంచి మేము బయటకు రాలేం. మీరే మమ్మల్ని ఎత్తుకుని లావనెత్తి బయటకు తీసుకురామని ప్రార్థన విజ్ఞాపం చేస్తాము. ఈ దినపు మా అవసరతలు, అక్కరతలు అన్నిటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే సహాయం దయచేయండి. ఈ దినపు మాకున్న అక్కరతలన్నీ జ్ఞాపకం చేసుకుని మా కుటుంబాలన్నిటినీ పేరు పేరున మీ చేతులకి అప్పగిస్తూ ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఈ దినమంతా కూడా మీ అపారమైన కృపను దయచేయండి. వాతావరణాన్ని అనుకూలపరచు. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు జ్ఞాపకం చేసుకో. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించి మీరే నడిపించి సమస్త మహిమ గంతా ప్రభావాలు పొందుకుంటారు. మీ స్నామం నడిచిన తండ్రి.